Hello, my dear students. Welcome to Physics Wala Telugu channel. Today, you are welcome to application of derivatives one short video. Application of derivatives one short video. ఈ వీడియోలో మనం ఒక 3 పాయింట్స్ మనం చూడబోతున్నాం. రేట్ మెజర్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, tangent, normal and different cases. Monotonicity, maximum and minima, mean value theorems అనేటువంటి 3 పాయింట్స్ కూడా మరొక వీడియోగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి 3 అప్లికేషన్స్ ఎర్రర్స్, అప్రాక్సిమేషన్స్ అండ్ టాంజెంట్ అండ్ నార్మల్. ఓకే, మనం డెరివేటివ్స్ అనేటువంటిది చాలాసార్లు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. ప్రతి ఫీల్డ్లోని కూడా దీన్ని అప్లై చేయటం అనేటువంటిది మనం కంటిన్యూస్గా చేస్తాము అనేటువంటి విషయం. ఎకనామిక్స్ దగ్గర నుంచి, బయాలజీ దగ్గర నుంచి, రైట్? సో మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్లో దీని అప్లికేషన్స్ ఉంటాయి. దాని అంతటికి ఉన్నటువంటి ఒక చిన్ని ప్రాతిపదిక, రైట్? ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. డెరివేటివ్స్ చాప్టర్లో డెరివేటివ్స్ డెఫినేషన్ దగ్గర దాని యొక్క అప్లికేషన్స్ అనేటువంటిది మనం చూసాం. సో ఈ అప్లికేషన్స్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి పాయింట్స్ ఏమిటంటే ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అని, టాంజెంట్, రేట్ మెజర్. ఎలా ఒక డెరివేటివ్ అనేటువంటి ఆ ఫార్ములాలో లిమిట్ h → 0 అనేటువంటిది ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్కి లేదా స్లోప్ ఆఫ్ టాంజెంట్కి, రేట్ మెజర్కి ఈక్వల్ అవుతుంది అనేటువంటిది మనం ఆల్రెడీ చూసాం. సో దీ పాయింట్స్ని మనం బేస్ చేసుకుని, రైట్, ఈ అప్లికేషన్స్ మనం చూద్దాం. ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్, వెలాసిటీ, రేట్ మెజర్. మొదటి క్వశ్చన్లో ద డిస్ప్లేస్మెంట్ s ఆఫ్ ఏ పార్టికల్ అట్ టైమ్ t is expressed as s is equal to t³/2 - 6t. Find the acceleration at the time when the velocity vanishes. ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఇస్తుంది కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ మనకేమొస్తుంది, అక్కడ వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీ 0 అయిన ప్లేస్లో యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో s is equal to t³/2 - 6t. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. ఈ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్కి రేట్ ఆఫ్ చేంజ్ with respect to the time t will be a velocity 3t²/2 - 6. So where velocity vanishes అంటే velocity 0 అయిన చోట 3t² is equal to 12. So t² is equal to 4, t is equal to 2, time 2, positive value. మనకి యాక్సలరేషన్ కావాలి. సో యాక్సలరేషన్ is rate of change in a velocity, so dv/dt. So dv/dt is equal to 3t. So then dv/dt at t is equal to 2. So 3 times 2, that is equal to 6. Okay. సో ఇది ఫస్ట్ అప్లికేషన్. అంటే డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ వెలాసిటీకి యాక్సలరేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటివి, దట్ వాట్ వీ కెన్ సీ యాజ్ అన్ అప్లికేషన్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఇన్ కేస్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్. నెక్స్ట్, ఆన్ ద కర్వ్ x³ is equal to జామెట్రీ ఫామ్లో x³ is equal to 12y, ఫైండ్ ద ఇంటర్వెల్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x. Intervals of values of x for which the abscissa changes at a faster rate than the ordinate. Which the abscissa changes at a faster rate than the ordinate. అంటే x³ is equal to 12y. Rate of change in abscissa and ordinate కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t చేద్దాం. 3x² dx or dx/dt, 12 dy/dt, right?
సో మనకు కావాల్సింది ఏమిటంటే ఫర్ విచ్ ద ఆబ్సిసా చేంజెస్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్ దెన్ ద ఆర్డినేట్. ఆబ్సిసా అంటే ఎక్స్ dx by dy, which is equal to, what do you get, 4 by x square, right? ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే ఆన్ ద కర్వ్ x క్యూబ్ is equal to 12x కాబట్టి for which the abscissa changes at a faster rate than ordinate కాబట్టి ఈ dx by dy must be greater than 1. So abscissa will be more. So ఇది greater than 1 అంటే 4 by x square is greater than 1. x square ఏమవుతుంది నాన్న, x square is less than 4 అవుతుంది. అంటే x square minus 4 less than 0 అంటే x is belonging to -2 to +2. x is belonging to -2 to +2. ఇప్పుడు x 0 అయినప్పుడు అది డిఫైన్ అవ్వదు కాబట్టి we need to subtract. సో ఆన్సర్ ఏమవుతుంది, -2 to 2 -0. Right? Abscissa is changing more than ordinate. dx by dy is more than 1. Next. X and y are sides of two squares such that y is equal to x minus x square. Find the rate of change of the area of second square. Second square side is y. So what is the area of second square, y square, with respect to first square? So d of x square. This is what we need to get. So what is the y? Y is equal to x minus x square. What is y square? X minus x square whole square. So differential of y square, 2 times x minus x square into derivative of x minus differential with respect to x, 1 minus 2x by differential of x square. When you have a differential of x square, what do you get? Differential of x square is equal to 2x into dx. So 2 will get cancelled. 1x will get cancelled. 1 minus x into 1 minus 2x. So what do you get? 2x square minus x minus 3x plus 1. So 2x square minus 3x plus 1. That could be the answer. Right, Nana? So simple ga manam chuste rate of change of the area of the second square, d of y square by d of x square. Like we can make certain applications. Next, a spherical balloon rate measure is being inflated. The radius r of the balloon is increasing at the rate of 0.2 centimeter per second when r is equal to 5 centimeter. R is equal to 5. What the change here? Increasing at the rate, what? Radius. So dr by dt. Rate of change in the radius 0.2 centimeter per second. At what rate is the volume V of the balloon is increasing at that instant? Volume dV by dt. What we need? dV by dt is required. What is the balloon? A spherical balloon. It is a sphere. What is the volume of the sphere? We know 4 by 3rd pi r cube is the volume of the sphere. dV by dt is required. So dV by dt is equal to 4 by 3 times pi 3 r square into dr by dt. But r is equal to 5 and dr by dt. So which is equal to 4 pi r square 25 into dr by dt 0.2. So 2 by 10. So this is 100. 100. So 10, 20, 20 pi. So we can cancel out. Acha. No. This is 100. 100 pi into this is whole square. What we can write? So 4 by 100. So we can write it as a 4 pi. Next, one more question. The ladder 10 feet long rests against a vertical wall. If the bottom of the ladder slides away from the wall at a rate of 1 feet per second, how fast is the top of the ladder sliding down the wall when the bottom of the ladder is 6 feet from the wall?
మీరు చూస్తేనైనా అసలు చూడండి జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒక నిచ్చెన మనం వేసినట్లయితే అది కిందది పట్టుకుని లాగినప్పుడు అలా లేదా జరుగుతూ ఉంది అనుకుందాం. స్టార్టింగ్లో స్లోగా జరుగుతుంది, ఒక్కసారిగా ఏమవుతుంది ఠక్ అని పడిపోతుంది కదా. సో అంటే ఆ స్పీడు, ఆ డిస్టెన్స్ని బట్టి ఆ యొక్క స్పీడ్లో డిఫరెన్స్ వస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్తో అది దాంట్లో డిఫరెన్స్ వస్తుంది. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకునేటప్పుడు జనరల్గా దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. అంటే ఎక్స్ అంటే ఏమిటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ వాల్ టు one end of the end which is contact with the ground, right, is at a distance x unit. అదైతే y యూనిట్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. 10 feet డిస్టెన్స్ కాబట్టి x రిలేషన్ ఏమవుతుంది? x² + y² = 100 అయిపోతుంది. ఇఫ్ ద బాటమ్ ఆఫ్ ద లేడర్ స్లైడ్స్ away from the wall at a rate, బాటమ్ ఆఫ్ ద లేడర్ అంటే ఇది x కాబట్టి dx/dt ఇచ్చారు. ఎంత అని ఇచ్చారు? 1 feet per second అని ఇచ్చారు. Next, how fast is the top of ladder sliding? So top of the ladder అంటే dy/dt కావాలి. That's what we need. We need dy/dt. When the bottom of the ladder is 6 feet, bottom of the ladder అంటే x = 6 ఉండేటప్పుడు, అప్పుడు y ఏమైపోతుందని 6 30² కదా, ఇది 8 అవుతుంది. సో y = 8 అవ్వాలి. ఓకే ఫైన్. సో మనం క్వశ్చన్లోకి వెళ్దాం. x² + y² = 100 కాబట్టి మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t. సో 2x dx/dt plus 2y dy/dt is equal to 0. So 2 will get cancelled. At x = 6. So 6 times dx/dt 1 plus y times 8 times dy/dt is equal to 0. So then dy/dt is equal to -6/8. So -3/4. So 3/4 feet per second. It is sliding down కాబట్టి ఇది కిందకు వచ్చేస్తుంది కాబట్టి అది నెగటివ్ ఉందన్నమాట. సో వాట్ వీ కెన్ రైట్, స్లైడింగ్ డౌన్ అన్నారు కాబట్టి ఆన్సర్ 3/4 feet, నాట్ -3/4, రైట్. సో అంతేనన్నా, దాన్ని రిలేట్ చేయడం, రాయటం. Right. The man walks along a straight path at the speed of 4 feet per second. A searchlight is located on the ground 20 feet from the path. Right. So ఇది 20 is kept focused on the man. At what rate is searchlight rotating when the man is 15 feet from the point on the path closest to the searchlight? So what we can to apply? So this is about, this is 20, this is x. So this is theta. At what rate is the searchlight rotating when the man is 15 feet from the point on the path closest to the searchlight, right? So ఈ theta ని మనం find out చేయాలి. So you can make it, so d theta/dt, right? So angular velocity మనం చేస్తుంటాం కదా ఫిజిక్స్ లో. So just you practice this question. Next, అలాగే మరొక ప్రాక్టీస్ క్వశ్చన్. వాటర్ ట్యాంక్. Water tank has the shape of the inverted circular cone which base, if water is being pumped into the tank at a rate of, so that means volume of water will get changed, right? dV/dt, that is. Find the rate at which the water level is rising when the water is a 3 meter deep. All are in meters. Okay, no need to change anything. So water is a 3 meter deep. సో ఈ కేసులో మనం ఏం చెయ్యొచ్చు? మనకు కావలసినటువంటి ఇన్వర్టెడ్ సర్క్యులర్ కోన్ కాబట్టి వీ నీడ్ టు రైట్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్. దట్స్ ఆల్. 1/3 πr²h. సో ఇక్కడ రేడియస్ 2 centimeters, హైట్ 2 meters ఇచ్చారు. విత్ బేస్ రేడియస్ 2 meters అండ్ హైట్ 2 meters ఇచ్చారు. r = 2, h = 2. అది. సో అలాగే dV/dt ఇవ్వటం జరిగింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాటర్ లెవెల్ ఈజ్ రైజింగ్ వెన్ ద వాటర్ ఇస్ 3 meter డీప్. సో dH/dt ఈజ్ రిక్వైర్డ్. సో వీ నీడ్ టు మేక్ ఎ రిలేషన్ బిట్వీన్ r and h, అండ్ ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ అప్లై ఇట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఇది నాన్న. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటిది ఫస్ట్ అప్లికేషన్ ఏమిటంటే రేట్ ఆఫ్ చేంజ్, అంటే రేట్ మెజర్కి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు టైమ్
మనం చాలా ఈజీగా మనం కాలిక్యులేట్ చేసేటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా పర్టికులర్లీ బోర్డ్ ఎగ్జామ్కి చాలా ఎక్కువ ఉపయోగపడేటువంటి పాయింట్స్ రేట్ మెజర్కి సంబంధించి. ఇక్కడ ఆ మెన్సురేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయగలిగితే దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. ఇక నెక్స్ట్ అప్లికేషన్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేషన్ అండ్ ఎర్రర్. అప్రాక్సిమేషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు డెరివేటివ్స్ని యూజ్ చేసి, అదొక అనదర్ అప్లికేషన్. లేదా ఎర్రర్స్ని కూడా మనం దీంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఎలా చేయొచ్చు చూద్దాం. దీనికోసం ఒక అద్భుతమైనటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏమిటదంటే లీనియరైజింగ్ ఫంక్షన్, లీనియరైజేషన్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్. ఏంటి లీనియరైజేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే, ఫంక్షన్ యాక్చువల్గా కర్వ్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కొన్ని సందర్భాల్లో కొంచెం టఫ్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక లైన్లో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి ఆ కర్వ్ లైను ఈక్వల్గా ఉన్న చోట ఉన్న సందర్భంలో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి చేసేటువంటి దాన్ని లీనియరైజేషన్ అంటాం. ఏంటిది అంటే చాలా చక్కగా చూడండి, ఒక మంచి ఆస్పెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకు తెలుసు కదా, y - y1 = f' ఇంటూ డెరివేటివ్ ఇంటూ x - x1. ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఏమో y = f(x). మనం ఇక్కడ మాట్లాడుతున్నది x0, f(x0) అనేటువంటి పాయింట్ దగ్గర టాంజెంట్ మాట్లాడుతున్నాం. సో మనం గమనిస్తే ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ x0 కర్వ్ అండ్ లైన్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ప్రతి చోట కాదు, ఓన్లీ అక్కడ ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరలో రెండు కూడా సేమ్ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చెప్తాము అంటే ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ x0 వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద లైన్. ఇది అప్రాక్సిమేషన్. అది బ్యూటిఫుల్ పాయింట్. అంటే f(x) అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లైన్ ఈక్వేషన్ అనమాట. f(x0) ప్లస్ f'(x0) ఇంటూ x - x0. చూడండి నాన్న, f(x0) ఇది ప్లస్, చూసారా ఇక్కడ ఒక చిన్న వాల్యూ ఉందన్నమాట. x - x0 అంటే వెరీ స్మాల్ వాల్యూ, ఇట్ ఈస్ ఇన్ఫినైటిసిమల్. ఇది యాడ్ అవుతుంది. దీన్నే మనం ఏం చెప్తామంటే నాన్న, దీన్నే అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తాం అనమాట. రైట్, f'(x) అంటే దీన్ని ఎర్రర్ అని తీసుకోవచ్చు. దీన్ని f'(x) ఇంటూ ఇది చేంజ్ ఇన్ x. యూజువల్లీ వి రైట్ ఇట్ యాజ్ డెల్టా x ఆర్ dx. So this f'(x) into dx is the key point in this discussion. So దాన్ని differential of a function dy is equal to the change in y ఏమంటాము, f'(x) into dx అని. f(x) ప్లస్ చేంజ్ ఇన్ y, అది చేంజ్ వస్తుంది కాబట్టి దీన్ని సింపుల్గా ఇక నుంచి f'(x) into dx ద చేంజ్ ఇన్ f అన్నమాట. డెరివేటివ్ని ఉపయోగించి మనం రాయొచ్చు. ఇక్కడ 3 కీ పాయింట్స్ ఉన్నాయి నాన్న. ఏమిటదంటే అబ్సల్యూట్ చేంజ్ ఆర్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ చేంజ్, పర్సంటేజ్ చేంజ్. రైట్, పర్సంటేజ్ ఎర్రర్. దీన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఎఫ్ అంటారు. అంటే ఇది చేంజ్ f(x) ప్లస్ హెచ్కి చేంజ్ అవుతున్నప్పుడు f(x) ప్లస్ హెచ్ మైనస్ f(x)ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటటువంటి క్వాంటిటీనే చేంజ్ ఇన్ ఎఫ్ అని చెప్తారు, అబ్సల్యూట్ ఎర్రర్ అంటారు. అదే రిలేటివ్ ఎర్రర్ అంటే దాన్ని ఎఫ్తో డివైడ్ చేస్తే దాన్ని రిలేటివ్ ఎర్రర్ అని చెప్తారు. దీన్ని 100తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. రైట్ నాన్న. ఇన్స్టెడ్ ఆఫ్ డెల్టా మనం డిఎఫ్ ఉపయోగిస్తే అప్రాక్సిమేట్ ఎర్రర్ అంటాం. అప్రాక్సిమేట్ ఎర్రర్, ఇది ఎగ్జాక్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది ఈ డిఎఫ్ అనేటువంటిది అప్రాక్సిమేట్ ఎర్రర్ వస్తుంది. అంటే రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అనమాట, రెండు ఎగ్జాక్ట్లీగా సేమ్ కాదు, రెండింటికి మధ్య కొంత ఎర్రర్ ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ ఎర్రర్, ఇది డెఫినెట్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే సేమ్ df/f 100 times df/f. ఇది ఒక కీ పాయింట్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫైండ్ ద లీనియరైజేషన్ టాంజెంట్ లైన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ద ఫంక్షన్ f(x) = √x + 3 at x = 1 and use it to approximate the numbers √3.98 and √4.05. Are these approximations overestimates or underestimates? అది దగ్గరలో ఉందా ఏంటనేటువంటిది చూద్దాం. నాన్న √3. let us take 1 point 3.18. మనకి తెలిసింది ఏమిటంటే రూట్ ఫంక్షన్ తెలుసు, √x. ఈ √xకి 4 దగ్గర వాల్యూ తెలుసు, √4 2 అని కూడా. సో కాబట్టి
we relate this one as, how do we apply? We take f of x is equal to root x. We know root 4 is equal to 2 kabatti x is equal to 4. Delta x or dx 0.02 తీసుకుంటా, ఎందుకంటే 3.98 కాబట్టి మైనస్ 0.02. 0.02ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 0.02. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే అప్రాక్సిమేట్ నెంబర్స్ కావాలి. ఒకే సెంటెన్స్లో రాసేస్తా. f of x plus delta x, which is given as f of x plus approximately equal to f dash of x into dx. And f of x అంటే ఎక్కడన్నా x is equal to 4 దగ్గర, x is equal to 4 దగ్గర అంటే f of 4 ఎంత? 2. 2 plus f dash of x అంటే ఎంత? f dash of x into dx అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ f dash of x అంటే 1/2 root f of x, రైట్? 1/2 root f of x. dx అంటే ఎంత? మైనస్ 0.02. x is equal to 2 కాబట్టి, x is equal to 4 కాబట్టి ఇది రూట్ 4 అంటే 2 అయిపోతుంది, 1/4. సో మైనస్ 0.02/4 అయిపోతుంది అనమాట. దీని ఏమని రాయొచ్చు? మైనస్ 0.005 అవుతుంది. 4 5 సార్, రైట్? సో దీన్ని డైరెక్ట్గా 2 మైనస్ 0.005 రాసుకోవచ్చు. 0.5 అంటే 5, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, 1 వస్తుంది. సో 1.995. సో ఈ విధంగా డిఫరెన్షియేషన్ యూజ్ చేసి అప్రాక్సిమేట్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే సెకండ్ పాయింట్లో చూస్తే డెల్టా ఎక్స్ అనేటువంటిది 4 అయితే డెల్టా ఎక్స్ అనేటువంటిది ప్లస్ 0.05. దాని ప్రకారం దాన్ని కాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకుంటేనా ఇందులో ఎలా తీసుకోవాలి? క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. డెల్టా ఎక్స్ ఆర్ డిఎక్స్ 0.06, రైట్ నాన్న? మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కావాలి కాబట్టి ఎక్స్ పవర్ 1/3కి డెరివేటివ్ 1/3 ఇంటూ ఎక్స్ పవర్ 2/3 మైనస్ 2/3. x power 1/3 minus 1. Right. So, cube root of 1.06 is equal to f of x అంటే 1a, 1 plus f dash of x 1/3 times x అంటే 1a కాబట్టి 1 power 2/3 into delta x. Delta x అంటే 0.06. అయితే ఎంత అయింది నాన్న? అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 plus 0.06/3, which is approximately equal to 1 plus 0.02, 1.02. This is what the answer is, right? ఇంకొక ప్రాక్టీస్ క్వశ్చన్ 1.999 పవర్ 6, రైట్? సో దానికి దగ్గరలో ఉన్నటువంటి పవర్ చూడటం. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 127, క్యూబ్ రూట్ ఆఫ్ 125 మనకు తెలుసు. మరొక క్వశ్చన్ ఎర్రర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ మెజర్మెంట్ అండ్ ఫౌండ్ టు బి 21 సెంటీమీటర్ విత్ ఏ పాసిబుల్ ఎర్రర్ ని మెజర్మెంట్ ఆఫ్ అట్మోస్ట్ 0.05. రేడియస్లో ఎర్రర్ ఉంది. ఏంటా ఎర్రరు? డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.05 సెంటీమీటర్. డిఎక్స్ అయితే ఈజీ టు కమ్యూనికేట్ కాబట్టి మనం డిఎక్స్, డెల్టా ఎక్స్ కాకుండా డిఎక్స్ రాస్తున్నాం. What is the maximum error using this value of the radius to compute volume of the sphere? మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. సో మరి అది వాల్యూమ్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, వాల్యూమ్లో వచ్చేటువంటి మ్యాక్సిమం ఎర్రర్ ఎంత అవుతుంది అనేటువంటిది మనం చూడబోతున్నాం. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr3. మెన్సురేషన్ ఫార్ములాస్ తెలుసుకోవాలి, రైట్? సో ఇది రేడియస్ డిఆర్ అనుకుందాం. So dv, we want dv, right? So చూడండి అన్న, maximum error in the volume. So in the volume, so కాబట్టి dv కావాలి. 4/3 pi 3 r square into dr. 3 got cancelled. 4 pi r square dr. r అంటే ఎంత? Found to be 21 centimeters. So this is 4 pi 21 square into 0.05.
రైట్. సో ఈ విధంగా నాన్న టూ సైడ్స్ ఏబి ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ గివెన్. సో దీస్ ఆర్ ఫిక్స్డ్ and included angle C is measured. Find the error in computed length of the third side C due to small error in the angle C. Okay. సో ఇక్కడ మనకి ఇలా తీసుకుందాం ఒక ట్రయాంగిల్. ఇది స్మాల్ సైడ్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్, ఇది స్మాల్ సి. కంప్యూటెడ్ లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ సి డ్యూ టు ద స్మాల్ ఎర్రర్ ఇన్ ద యాంగిల్ సి. ఈ యాంగిల్ సిని మెజర్ చేసేటప్పుడు ఆబ్వియస్గా సిలో ఎర్రర్ వస్తుంది, అది డైరెక్ట్లీ ఇంప్లాయిడ్ కాబట్టి. ఏబీలు అనేటువంటి ఫిక్స్డ్. సో దీంట్లో మనకు కావాల్సింది ఏమిటంటే ఎర్రర్ ఇన్ ద కంప్యూటింగ్ లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ సి, ఇది కావాలి. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే delta is equal to, so the area is equal to, or we can write delta is equal, delta is not required. Find the error in the computing the length of the third side కాబట్టి మనకి ఈ రిజల్ట్ ఉపయోగిద్దాం. a by sin a is equal to b by sin b is equal to c by sin c. Right. Error in the computing the length of the third C, delta C. ఇప్పుడు small c is equal to, you can write small c is equal to b by b sin b, b sin c by sin b. This is what we can write. Small c is equal to, ఇప్పుడు మనకి DC కావాలి. సో DC ఈజ్ ఈక్వల్ టు బి సైన్ బి, రెండు కూడా ఫిక్స్డ్, ఈ రెండు ఇచ్చేసారు గివెన్. ఇది కాన్స్టెంట్. సైన్ సి, సి వేరియబుల్, సైన్ సికి డెరివేటివ్ కాస్ సి ఇంటూ డిసి, డి క్యాపిటల్ సి. దిస్ ఇస్ డి క్యాపిటల్ సి. సో కావాలంటే దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసి ఏలో రాయొచ్చు, లేదు అంటే ఇట్లాగా ఓకే. రైట్ నాన్న. సో ఈ విధంగా అప్రాపరియేట్ రిలేషన్ తీసుకుని దాన్ని మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్, a person measures the radius of the sphere to be in 6 inches and use the formula, calculate the volume. If his measurement of the radius is accurate to width in 1% approximately, how accurate is the calculation? Okay, again error and approximation. Again one more question on cube, so you can practice. సో ఇది నాన్న, ఇది ఒక సింపుల్ టాపిక్. ఏం టాపిక్ ఇదంటే జస్ట్ రేట్ మెజర్కి సంబంధించి లేదా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్కి సంబంధించి చాలా ఈజీగా బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించి sin 45 తీసుకుంటే 46 degrees కొంచెం కాలిక్యులేషన్తో, అంటే f of xని sin x తీసుకోవడం, x 45 తీసుకోవడం, డెల్టా x అనేటువంటి 1 degree తీసుకోవడం, డిగ్రీస్ ఇన్ రేడియన్స్లో కన్వర్ట్ చేసి చేయటం, చాలా సింపుల్ వేలో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎంసెట్కి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ మనకి ఎర్రర్కి సంబంధించి అప్పుడప్పుడు రేర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ జేఈలో మనకి వీటికి కంప్లీట్గా వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో టాంజెంట్ నార్మల్స్, నెక్స్ట్ పాయింట్ టాంజెంట్ అండ్ నార్మల్. ఈ టాంజెంట్ అండ్ నార్మల్ కూడా మనం ఆల్రెడీ చూసాము. హౌ డెరివేటివ్ ఇస్ రిలేటెడ్ టు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఇది ఈక్వేషన్ ఆఫ్ ఇది ఒక టాంజెంట్ అయితే దీనికి పెర్పెండిక్యులర్ నార్మల్. సో అంతేకాకుండా దీనికి ఈక్వేషన్స్కి డైరెక్ట్గా y మైనస్ అట్ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటే y మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్వల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. కాకపోతే అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడ ఏమిటి అంటే, కర్వ్కి ఒక చోట టాంజెంట్ ఉంది, ఇది ఎప్పుడూ కూడా ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది అని అనుకోకూడదు. మనకు తెలిసినటువంటి సర్కిల్, పరాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలోకి వచ్చేటప్పుడు బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దోస్ కర్వ్స్ కామన్ పాయింట్స్ ఏమవుతున్నాయంటే ఒకటే ఒక పాయింట్ కామన్ పాయింట్ ఉంటుంది. కానీ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆర్ టాంజెంట్ ప్రాపర్టీస్ ఇన్ జనరల్ కర్వ్స్, యూ మే గెట్ మోర్ పాయింట్స్.
అయితే అంటే ఇక్కడ మనం చూస్తేనన్నా ఇక్కడ టాంజెంట్ ఇక్కడ మీట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఒక టాంజెంట్ ఏమవుతుందంటే ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ sin x గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఒక టాంజెంట్ మనం తీసుకుంటే దీనికి ఇది ఖచ్చితంగా హారిజాంటల్ అవుతుంది. సో ఇలా ప్రతి చోట టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి దీనికి? ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే మనం కామన్ పాయింట్ ఒక్కటే ఉంటుంది, సర్కిల్ నేర్చుకునేటప్పుడు కామన్ పాయింట్ ఒక్కటే ఉంటుంది, ఈ కాన్సెప్ట్లో ఉంటే ఈ జనరల్ కేసెస్లో మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో కాబట్టి డోంట్ థింక్ దట్ వే. సో టాంజెంట్ ఎట్ వన్ పాయింట్ మే ఇంటర్సెక్ట్ ద కర్వ్ ఎట్ అనదర్ పాయింట్, రైట్? సో ఇది మీరు అలౌ చేయండి మైండ్కి. అలాగే నార్మల్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి నాన్న y మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డెరివేటివ్ ఇది పెర్పెండిక్యులర్ కాబట్టి -1 డెరివేటివ్ ఇంటూ x మైనస్ ఏ, ఇది నార్మల్ ఈక్వేషన్. ఇక్కడ కాషన్ ఏమిటి? ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసేటువంటి సందర్భంలో ఎఫ్ ఆఫ్ ఏ డిఫైన్ కాకపోయినా ఎఫ్ ఆఫ్ ఏ 0 అయినప్పుడు ఈ టాంజెంట్ నార్మల్ రాసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఈ ఎక్స్టెన్స్ టు ఏలో అంటే ఈ స్లోప్ అనేటువంటిది ఇన్ఫినిటీకి టెండ్ అవుతున్నప్పుడు, లిమిట్ కట్టినప్పుడు అంటే డెరివేటివ్ ఇన్ఫినిటీకి వెళ్తున్నప్పుడు కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భాలలో మనకి ఎయిదర్ సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇన్ఫినిటీకి వెళ్తుంది అన్నట్లయితే స్లోప్ ఆఫ్ ఏ టాంజెంట్ ఇన్ఫినిటీ అంటే అది వెర్టికల్ టాంజెంట్ వచ్చేటువంటి అవకాశం, వెర్టికల్ టాంజెంట్ వస్తుంది, రైట్? దాన్ని కేర్ఫుల్గా రాయాలి. అలాగే హారిజాంటల్ టాంజెంట్ లేదా వెర్టికల్ టాంజెంట్ ఈ సందర్భాల్లో మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. అది ఒక కాషన్. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ 0 అయినప్పుడు వెర్టికల్ నార్మల్ వస్తుంది, హారిజాంటల్ టాంజెంట్ కాబట్టి ఇది నార్మల్ వెర్టికల్ అవుతుంది. అక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, రైట్? ఈ కేసెస్లో కొంచెం కేర్ఫుల్గా ఈ క్వశ్చన్స్ టాంజెంట్ నార్మల్స్లో కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్స్, జేఈ లెవెల్ క్వశ్చన్స్లో చాలా తరచుగా వచ్చేటువంటిది ఏమిటంటే ఇన్ జనరల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వరకు కూడా ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్కి సంబంధించి ఇన్ జనరల్ కేసులో ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ అనేటువంటి తరచుగా మాట్లాడుతూ ఉంటాం. సో దాన్ని ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. Intercept made by tangent on the coordinate axis. The equation of tangent at p x comma y is ఇలా ఉంది. సో ఇన్ జనరల్ ఇప్పుడు మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ లేదా వై ఇంటర్సెప్ట్ మనకు కావాలి అని అనుకునేటప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y 0 పెడతా, అంటే క్యాపిటల్ Y 0 పెట్టాలి. సో క్యాపిటల్ Y 0 పెడితే క్యాపిటల్ X ఎంత వస్తుంది? x మైనస్ y టైమ్స్ dx బై dy వస్తుంది, లేదా y బై dx బై dy వస్తుంది. దాన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, రైట్? అలాగే x 0 చేస్తే y అనేటువంటిది x 0 చేస్తే y అనేటువంటిది y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ వస్తుంది, y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ వస్తుంది, రైట్ నాన్న? రైట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ చాలా ఈజీగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, లేదా ఆరిజెంటల్ టాంజెంట్స్, ఆరిజెంటల్ నార్మల్స్. సో ఇవి మనం చేస్తూ ఉంటాం ఫస్ట్ గోలో. సో తర్వాత అప్లికేషన్స్, ఈ టాంజెంట్ నార్మల్ అప్లికేషన్స్ డిఫరెంట్ వేస్లో, రైట్? యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ కానివ్వండి, ఆర్థోగోనల్ కర్వ్స్. సో ఇలా మనం చేయబోతున్నాం. సో మొదటి కేసులో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x అట్ x ఈజ్ ఈక్వల్ టు 0. టాంజెంట్ కావాలి, y ఉంది, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. సో dy బై dx, dy బై dx ఆల్సో e పవర్ x. at x is equal to 0, at x is equal to 0, dy by dx ఎంత? So dy by dx is equal to is nothing but slope m, m is equal to e power 0, e power 0 is equal to 1, right? x is equal to 0 అయితే y ఎంత? మనకు పాయింట్ కావాలి కాబట్టి e power 0, that is also 1, అంటే పాయింట్ 0, 1. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y minus y1 is equal to y minus 1 is equal to m into x minus 0, ఈ పాయింట్ కాబట్టి m వాల్యూ 1 కాబట్టి, సో దెన్ వాట్ వీ కెన్ గెట్ y minus 1 is equal to x అయిపోయింది. సో y is equal to x plus 1. సో లైక్ దట్ వీ విల్ ఈజీలీ రైట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పాయింట్ ఇవ్వరు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్స్ which are tangent to the curve and which are parallel to the line x plus y is equal to 0. So point is not given, but slope is given. Slope is given. ఏంటి స్లోపు? m is equal to ఇక్కడ y is equal to minus x కాబట్టి -1.
అంటే dy by dx is equal to -1. dy by dx is equal to -1 అంటే -1 is equal to what is the derivative of y? 1 by x derivative 1 by -1 by x minus 1 whole square. అంటే x minus 1 whole square is equal to 1 నాన్న. x is equal to 0 అయిపోయింది. రైట్? ఆర్ x is equal to 2 అయ్యింది. x is equal to 0 అయితే అంటే 0, -1. x is equal to 2 అయితే 2, 1. So in two cases we need to find. So parallel to this and passing through this. Parallel to this passing to this means x minus 0 plus y plus 1 is equal to 0. X minus 2 plus y minus 1 is equal to 0. And x plus y minus 3 is equal to 0. Right? So that's all. X plus y plus 1 is equal to 0. X plus y minus 3 is equal to 0. Point లేకపోతే ఇచ్చిన కండిషన్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసి పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి విల్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యాజ్ వెల్ యాజ్ అ నార్మల్ విచ్ ఈస్ ప్యారలల్ టు. ఏంటి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x విచ్ ఈస్ ప్యారలల్ టు 2x మైనస్ 18y ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ కూడా ద సేమ్ మోడల్. 2x ప్లస్ 18y ఈజ్ ఈక్వల్ టు 9. స్లోప్ ఎంత అవుతుంది ఇక్కడ? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a by b, -2/18. -2/18 అంటే -1/9. ఇది స్లోప్ ఆఫ్ నార్మల్. స్లోప్ ఆఫ్ నార్మల్ -1/9. ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎంత అవుతుంది? స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 9. అంటే dy by dx ఈజ్ ఈక్వల్ టు 9. అంతే. సో dy by dx అంటే ఎంత? 3x square minus 3 is equal to 9. So 3x square is equal to 12. X square is equal to 4. X is equal to plus or minus 2. Right? Just we can write. So if I take the 2, x is 2. What is y? 8. 8 minus 6, 2. Next, x is equal to -2. This is -8, -2. So just we need to write the equation. Find the equation of the normal. Okay. So we have point and we have slope. Slope of normal which is parallel to. So it is parallel to this and passing through this. So what we can write? 2 times x minus 2 plus 18 times y minus 2 is equal to 0. We can cancel out 2. X plus 9y. The -2 minus 18 minus 20 is equal to 0. Similarly, the other equation also we can find. Find the equation of normal to the curve which cuts the axis. Which cuts the x-axis. Where it cuts the x-axis. Where it cuts the x-axis ante what does it mean? Where it cuts the x-axis. Idi key point. So y is equal to 0. ఇందాకంతా కూడా స్లోప్స్ ఇచ్చేసారు. ఇక్కడ y is equal to 0. సో y is equal to 0 అన్నప్పుడు x వాల్యూ ఎంత అవుతుందో చూడండి. y 0 అయితే x plus 0 is equal to x power 0, 1. సో x is equal to 1 అంటే 1, 0 పాయింట్ వచ్చేసింది 1, 0. Afterwards, equation of normal to the curve. Equation of normal to the curve at the point 1, 0. కాకపోతే ఇక్కడ మనం చూస్తేనన్నా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రాదు. x పవర్ y, ఇది x పవర్ y. దీనికి ఏం అప్లై చేయాలి? లాగారిథమిక్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. ఇలా మనకి ఆ డిఫరెంట్ డెరివేటివ్స్ యొక్క డిఫరెంట్ మోడల్స్ మనం యూజ్ చేస్తున్నాం. సో డెరివేటివ్ ఆఫ్ dy by dx ఆఫ్ x పవర్ y మనం ఏం చేస్తాం? x పవర్ y ఇంటూ డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాం. y log x అంటే y log x y ఇంటూ 1 by x ప్లస్ dy by dx ఇంటూ log x derivative dy by dx into log x. This is what it is. So differentiation with respect to x, 1 plus dy by dx is equal to
x power y, y by x plus x power y log x into dy by dx. So hence we will substitute 1 comma 0. ఇందుకు సింప్లిఫికేషన్ మనకి dy by dx కావాలి, రైట్, మైనస్ dy by dx కావాలి. ముందు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1 ప్లస్ dy by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో 1, y ప్లేస్లో 0. ఇది 0 అయిపోయింది, ఇది 1 అయిపోయింది, log 1 అది కూడా 0 అయిపోయింది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చేస్తుంది. సో స్లోప్ ఆఫ్ నార్మల్ ఎంత అవుతుంది? స్లోప్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు +1. సో దీన్ని అప్లై చేస్తే పాసింగ్ త్రూ 0, 1. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 టైమ్స్ x మైనస్ 1. సో y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఈ విధంగా డెరివేటివ్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం కాబట్టి సర్టెన్ కేసెస్లో ఆ డెరివేటివ్స్ అనేటువంటిది మనం జాగ్రత్తగా అప్లై చేయాలి. సో ఇది మనం జాగ్రత్తగా అప్లై చేస్తే వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్, రైట్? ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, for the curve xy is equal to c square, prove that the portion of the tangent intercepted between the coordinate axis is bisected at the point of contact. ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్. అంటే ఈ కామన్ పాయింట్స్ మీద, కామన్ కర్వ్స్ మీద, కామన్ కండిషన్స్ ప్రూవ్ చేయడం అనేటువంటిది పర్టికులర్లీ బోర్డ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ మన తెలుగు స్టేట్స్లో బోర్డ్స్కి సంబంధించి. సో ఒక క్వశ్చన్ మనం చేద్దాం. For the curve xy is equal to c square, prove that the portion of the tangent xy is equal to c square అంటే మనకు తెలుసు ఇట్ ఈస్ అ రెక్టాంగులర్ హైపర్బోలా. అంటే దీనికి ఒక టాంజెంట్ మనం తీసుకున్నప్పుడు దిస్ ఇస్ సమ్ టాంజెంట్ p. పోర్షన్ ఆఫ్ ద టాంజెంట్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ కోఆర్డినేట్ యాక్సెస్, ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ p అనేటువంటిది ప్రతి దానికి కూడా బైసెక్టర్ అవుతుంది, అంటే p అనేది మిడ్ పాయింట్ అవుతుంది అనేటువంటిది ప్రూవ్ చేయవలసింది. సో వాట్ వీ కెన్ టేక్ xy ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. మనకి ఫస్ట్ కావాల్సినటువంటిది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర? ఏమో, ఏ పాయింట్ అయినా కావచ్చు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్లో మనకి పాయింట్ మనం ఆర్బిటరీ పాయింట్ అంటే పారామెట్రిక్ కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు కాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. అంటే పాయింట్ మనం ఏం తీసుకుందామంటే ct, c/t తీసుకుందాం, అప్పుడు c స్క్వేర్ అయిపోతుంది, రైట్? సో y ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? c స్క్వేర్ బై x అయిపోయింది. dy బై dx ఏమైపోయిందంటే -c స్క్వేర్ బై x స్క్వేర్ అయిపోయింది. అయితేనన్నా -c స్క్వేర్ బై x స్క్వేర్ అంటే c స్క్వేర్ t స్క్వేర్ అంటే -1 బై t స్క్వేర్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది? y మైనస్ y1 అంటే c/t విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 బై t స్క్వేర్ ఇంటూ x మైనస్ ct. దట్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్? p is the midpoint of AB, that's all. I want A as well as a B. So what is A? A is a point on x-axis. So put y is equal to 0 for A. Put y is equal to 0. So minus c/t is equal to -1 by t square into x minus ct. So ct is equal to 1 get cancelled. Ct is equal to x minus ct. X is equal to 2ct. So therefore A is equal to 2ct, 0. Next, for B, put x is equal to 0. Put x is equal to 0. When I put x is equal to 0, what do I get? Y minus c/t is equal to c/t. Acha, y is equal to 2c/t. So hence B is 0 to c/t. So midpoint of AB, which is equal to x1 plus x2, 2ct plus 0/2, that is ct. Similarly 2c/2, so c/t, which is nothing but p. Have you noticed p bisected at the point of contact? So ఇది ఈ విధంగా జస్ట్ అప్లై చేసి ఒక్కొక్కసారి లెంది కాలిక్యులేషన్ ఉంటుంది. ఇలా పారామెట్రిక్ ఫామ్ ఇచ్చినప్పుడు కొంచెం కాలిక్యులేషన్ ఈజీ అవుతుంది.
ఈ ఏరియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి నాన్న ఇక్కడ, రైట్? సో టాంజెంట్ నార్మల్లో కొంచెం లెందీ క్వశ్చన్స్. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ on the curve root x plus root y is equal to root a on the coordinate axis is constant. చూసారు ఇక్కడ sum of the intercepts అంటే OA plus OB, sum of the intercept OA plus OB. మనం అందుకే మొదట ఆ ప్రాసెస్ ప్రకారం x ఇంటర్సెప్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, y ఇంటర్సెప్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటివి ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ బీ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్ అండ్ calculations, make the calculation easy. Next, inkoka important point I would like to let you understand. At what points on the curve the tangents make equal angles with the coordinate axis? Equal angles with the coordinate axis. Equal angles with the coordinate. At what points on the curve the tangents make equal angles? Equal angles with the coordinate axis ante slope is equal to 1 or minus 1. చూసారా, ఇవి రెండు ప్రాథమికమైనటువంటి పాయింట్. ఇది 45 degrees అయితే ఇది కూడా 45 కాబట్టి అదొకటి m is equal to. అట్లాగే 135 degrees తీసుకునేటప్పుడు ఇది 45 degrees, ఇది కూడా 45 degrees. సో m is equal to 1 or minus 1. అంటే dy by dx is equal to 1 or dy by dx is equal to minus 1. ఇది కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఆ కీవర్డ్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్. సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం, 1కి ఈక్వల్ చేయడం. సో ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, ద టాంజెంట్ ఈజ్ parallel to the normal at the point on the curve. Find the values of a and b. Finding parameters. Tangent of first equation is parallel to the normal of the second equation at the point normal of the second curve. సో దీన్ని జాగ్రత్తగా, సో 2 వేరియబుల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఈ 2 వేరియబుల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏమిటంటే ఏమన్నా at 1, 2 అంటే ఫస్ట్ 1, 2 ఈ కర్వ్ మీద ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. సో లెట్ us substitute 2 is equal to a plus b plus 7/2. సో a plus b is equal to minus 3/2. Next, parallel to normal. So దీని slope dy by dx 2ax plus b at 1, 2 dy by dx 2a plus b 2a plus b. Normal at the point -2, 1 for the second curve. Y is equal to x square plus 6x plus 10 dy by dx 2x plus 6 at -2, 2 dy by dx which is equal to -4 plus 6 plus 2. Slope of normal. This is slope of tangent. Slope of normal is equal to -1/2. So it's parallel to normal కాబట్టి 2a plus b is equal to -1/2. This is a plus b, this is 2a plus b. రెండు యాడ్ చేస్తే రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. 2a minus a, b got cancelled. So -1/2 plus 3/2. ఎంత అవుతుంది నాన్న? 2/2, 1 అవుతుంది. సో b is equal to a equal to 1, then b is equal to -3/2 -1, సో -5/2. సో ఈ విధంగా కండిషన్స్ ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అప్లై చేయడం. జనరల్గా వీ విల్ గెట్ షార్ట్ ఆఫ్ 1 ఈక్వేషన్ అన్నమాట. ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయడం మర్చిపోతూ ఉంటారు కొంతమంది, రైట్ అయినా? అప్పుడు ఒక రిలేషన్ రాదు. ఆ రిలేషన్ రాకపోతే వీ కెనాట్ సాల్వ్ ఇట్. సో వీఆర్ విత్ ఓన్లీ 1 ఈక్వేషన్. సో అదొక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నాన్న, టాంజెంట్స్ టు సెకండ్ డిగ్రీ కర్వ్. ఈ టాంజెంట్ టు సెకండ్ డిగ్రీ కర్వ్ మనం మీరు కోఆర్డినేట్ సిస్టంలో సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. ప్రతి ఈక్వేషన్ కూడా సర్కిల్కి, పెరాబోలాకి, హైపర్బోలాకి, ఎలిప్స్కి, వీటన్నిటిలో కూడా
ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమైపోతుందంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది అనమాట. దాన్ని S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉండేటప్పుడు x(x1) రాయాలి. a టైమ్స్ x(x1). ఇలా xy టర్మ్ ఉండేటప్పుడు దీనికి 2h ఉంటే దాన్ని ఆఫ్ చేసి h రాసి xy1 ప్లస్ yx1, xy1 ప్లస్ yx1, y స్క్వేర్ని yy1, 2gxని దీన్ని ఆఫ్ చేయాలి, g టైమ్స్ ఆ xని x ప్లస్ x1 రాయాలి. అలాగే ఇక్కడ కూడా fని రాసి దీన్ని ఆఫ్ చేస్తే కోఎఫిషియంట్ f అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ y ప్లస్ y1, రైట్ నాన్న. సో ఇది S1 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క నొటేషన్. అంటే ఎక్స్ స్క్వేర్ని xx1తో, వై స్క్వేర్ని yy1తో, 2xని x ప్లస్ x1తో, 2yని y ప్లస్ y1తో, 2xyని x1y ప్లస్ xy1తో మార్చాలన్నమాట. సో అలా రాసిన దాన్ని S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటారు. అది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అయిపోతుంది అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ఏ పాయింట్ P, ఇది సెకండ్ డిగ్రీ కర్వ్. చూడండి అన్న, దీనికి ఎట్ x1 y1 అడిగారు. సో మనం అదంతా అప్లై చేయవలసిన అవసరం లేకుండా మనకి ఎలాగ జామెట్రీ కూడా నేర్చుకుంటాం కాబట్టి ఈ డెరివేటివ్స్ అప్లై చేస్తేనే ఫైనల్గా ఎలా వస్తుంది నాన్న. సో దీన్ని ఇంకా డైరెక్ట్గా చేద్దాం. x(x1/y)(y1) ఆబ్జెక్టివ్లో డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది, రైట్ నాన్న. S1 ఈజ్ ఈక్వల్ టు 0, x² ప్లేస్లో x(x1), y² ప్లేస్లో y(y1). Find the equation of tangents to the ellipse which are perpendicular to the line. ఇక్కడ నన్ను ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇప్పుడే మనం అనుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ 3s1 ఈజ్ ఈక్వల్ టు 0, x² ఉన్నప్పుడు xx1, y² ఉన్న చోట yy1, రైట్, ప్లస్ x ఉన్న చోట 2x ఉన్న చోట రాయమన్నాం. అంటే ఆఫ్ వస్తుంది, x ప్లస్ x1 వస్తుంది, y ప్లస్ y1 అవుతుంది. ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x కామన్ తీస్తానన్నా ఎంత వస్తుంది? 3x1 ప్లస్ 1/2 వస్తుంది. y1 కామన్ తీస్తే ఎంత వస్తుంది? y కామన్ తీస్తే ఎంత వస్తుంది? y1 ప్లస్ 1 వస్తుంది, y కామన్ తీస్తే. ఇక రిమైనింగ్ ఎంత అంటే x1/2 ప్లస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నాన్న ఈక్వేషన్. ఇది S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది విచ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద లైన్, సో ఇది పెర్పెండిక్యులర్ టు ద లైన్ అయితే 4x - 2y ఈజ్ ఈక్వల్ టు 0కి ఇది పెర్పెండిక్యులర్గా ఉందంట. ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ అంటే స్లోప్ ఎంత అవుతుంది అనేది? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -4/-2 అంటే +2 అవుతుంది, రైట్. నౌ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది? విచ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు లైన్ కాబట్టి స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 అవుతుంది, రైట్. ఎస్. సో వాట్ ఈస్ ద స్లోప్ నాన్న? స్లోప్ ఆఫ్ దిస్ లైన్ -3x1 ప్లస్ 1/2 by y1 plus 1 which is equal to -1/2. So then what do I get? -1/2. Minus will get cancelled. 6x1 plus 1 which is equal to y1 plus 1. Right. So then x1 got cancelled. 6x1 is equal to y1. But we need to find out x1 and y1. So in order to find x1 and y1, we substitute this relation in the given equation. So because x1, y1 is a point, so calculation based. 3x1 square, y1 square ante nanna 36x1 square plus x1, 2y1 ante 12y1 is equal to 0. Sorry, 12x1. y1 ప్లేస్ లో 6x1. సో 12x1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నన్ను 39x1 స్క్వేర్ ప్లస్ 13x1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 13x1 కామన్, 3x1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x1 ఈజ్ ఈక్వల్ టు 0, x1 ఈజ్ ఈక్వల్ టు -1/3. x1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y1 కూడా 0, ఒకటి 0 దగ్గర.
ఇంకొకటి -1/3 దగ్గర. సో 0 దగ్గర చేస్తే స్లోప్ -1/2 కాబట్టి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఒకటేమిటంటే y - 0 y -1/2 ఇంటూ ఎక్స్, అంటే 2x + y 0. ఇది ఫస్ట్ కేస్. రెండోది ఏమవుతుంది, పాయింట్ వచ్చి -1/3 x1, y1 వచ్చేటప్పటికి -6/3 అంటే -2. Then what do you get? Y + 2 = -1/2 slope and x + 1/3. X + 1/3. Just you can simplify this. 2y + 4 = -x - 1/3. అప్పుడు 6y అవుతుంది, 3x అవుతుంది. 3x + 6y 12 + 1 13 అవుతుంది. సో దట్ ఈస్ వాట్స్ ద రైట్ ఆన్సర్. చూసారా నన్ను ఇక్కడ స్లోప్ని మనం ఈక్వల్ చేసాం. ఈక్వల్ చేసినప్పుడు జస్ట్ వీ గాట్ ఎ రిలేషన్ బిట్వీన్ x1 అండ్ y1. ఆఫ్టర్ దట్ స్టిల్ we didn't get the point. So we substituted this relation in the given equation because that is a point of contact. That means it satisfies the equation of the curve. So అది మనకు వచ్చినటువంటిది నాన్న. నెక్స్ట్ పాయింట్, హారిజంటల్ టాంజెంట్, వెర్టికల్ టాంజెంట్. సింపుల్. ఏమిటి హారిజంటల్ టాంజెంట్? సో హారిజంటల్ టాంజెంట్ dy/dx 0. వెర్టికల్ టాంజెంట్, సో dy/dx is tending to +∞, or dx/dy 0, రివర్స్. కరెక్ట్. సో ఇక్కడ నాన్న, since an infinite limit is a special way of saying that a limit does not exist, a function f is not differentiable at a point of vertical tangency. అంటే లిమిట్స్ ఇన్ఫినిటీకి వచ్చినప్పుడు అదొక స్పెషల్ టైప్ అని మనం మాట్లాడుకున్నాం. సో దాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పము, కానీ అదొక కేసు అక్కడ వెర్టికల్ టాంజెన్సీ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్ అని మనం ఆల్రెడీ డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్లో మనం నేర్చుకున్నాము. రైట్. ఇక్కడ వెర్టికల్ టాంజెంట్స్కి వచ్చేటప్పటికి అదొక స్పెషల్ కేస్ అనమాట. అంటే dy/dx is not defined. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే వెర్టికల్ టాంజెంట్స్లో సపోజ్ ఇలా కర్వ్ ఉంది, ఈ లిమిట్ అనేటువంటిది +∞కి ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్ ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. అదే -∞కి వెళ్తున్నప్పుడు ఇది ఈ డైరెక్షన్ రివర్స్లో ఉంటుంది. రైట్. సో -∞. సో ఈ విధంగా +∞, -∞ కేసెస్లో మనకి వెర్టికల్ టాంజెంట్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్లో ఏమంటే ఫైండ్ ఆల్ పాయింట్స్ ఆన్ దిస్ కర్వ్ వేర్ ద టాంజెంట్ ఈజ్ హారిజంటల్. సో టాంజెంట్ ఈజ్ హారిజంటల్. వెన్ టాంజెంట్ ఈజ్ హారిజంటల్ అంటే dy/dx is equal to 0. Tangent is horizontal, dy/dx is equal to 0. Just put dy/dx is equal to 0 there and find the values of x. Find the points. Okay, let us find it. UV form apply cheyali. X - 2 into 2x + 4 plus x² + 4x - 7 which is equal to 0. 2x² - 4x + 4x - 8. 2 can common, na? Plus x² plus 4x minus 7 is equal to 0. 3x² plus 4x minus 15 is equal to 0. So 3 into 15, factors 3 into 15. Of course, minus. What we can write? 4. 4 is there. So minus 3, 3 into 5. 9 of 5. 3 5s are. ఓకే. అయితే మనకు వచ్చేటువంటిది +5 3x. +5 3x minus 5 x minus 3. 3x² 9x minus 5x. అయితే ఇక్కడ సంథింగ్ ఇట్ వెంట్ రాంగ్. x² minus 4x. సో minus 5x, yes, 9x, 4x, it's correct.
సో x is equal to 5/3, x is equal to -3. కరెక్ట్నా? రైట్. సో ఇది మనకు ఉన్నటువంటి సపోజ్ x 5/3 అయితే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. యూ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ y. ఇది ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాం. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ మళ్ళా ఏరియాస్లో ఎప్పుడు మనం చూడనటువంటి కొన్ని కర్వ్స్, మనకు తెలియనటువంటి కర్వ్స్ వస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట ఇది. ఫైండ్ ద పాయింట్స్ వేర్ టాంజెంట్స్ టు ద కర్వ్ whose equation is y square is equal to x² into 2 minus x square నాన్న. ఇది మనకు తెలియదు, సర్కిల్ కాదు, పెరాబోలా కాదు, ఇలాంటి వాటిని మనం రాయాలనుకునేటప్పుడు అబ్జర్వేషన్ చెప్తున్నా. ఈ జనరల్ వేలో మనకు ఉపయోగపడుతుంది నాన్న మీ ప్రిపరేషన్లో. అబ్జర్వేషన్ చూడండి, నా అబ్జర్వేషన్ చూడండి. y² పాజిటివ్ నాన్న లెఫ్ట్ సైడ్, ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. అంటే x² into 2 minus x² అనేటువంటిది పాజిటివ్ అవ్వాలి. అంటే x² into x² minus 2 అనేటువంటిది <0 అవ్వాలి. అప్పుడు x ఎక్కడ ఉంటుంది? x అనేటువంటిది ఇది ఎలాగ పాజిటివ్ కాబట్టి ఇది <0 అవ్వాలి. అంటే x² is <2 అవ్వాలి. x is belonging to -√2 to +√2నే ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే -√2కి +√2కి మధ్యలోనే ఉండాలి. రైట్? x is equal to √2 దగ్గర, -√2 దగ్గర, x is equal to 0 దగ్గర y అనేటువంటిది 0. ఇవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. రైట్ అన్నా? సో దీన్ని గమనిస్తే మనం ఒకసారి మనం చూడండి, ఇక్కడ 0, ఇక్కడ √2. ఈ మధ్యలో ఇంకెక్కడ 0 అయ్యేటువంటి సమస్య లేదు. ఓన్లీ 0 దగ్గర √2 దగ్గర మాత్రమే. సో ఇలాగ ఎక్కడికో పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది అనమాట. ఇక రెండవ అబ్జర్వేషన్, మూడవ అబ్జర్వేషన్, x ప్లేస్లో x/-x, y/-y. చూసారా? ఏం చేసినా సరే, రెండింటిలో ఏది చేసినా సరే దాంట్లో చేంజ్ లేదు, నో చేంజ్ ఇన్ ఇట్. అంటే అలాంటి వాటిని ఏమంటారు అంటే సిమెట్రిక్ అంటారు అనమాట. అంటే దీనికి ఏదైతే పైన వచ్చిందో కింద కూడా అదే ఉంటుంది. ఎప్పుడైతే ఈ షేప్ వచ్చిందో ఇటు పక్కన కూడా అదే షేప్ వస్తుంది అనమాట. అంటే ఇది రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్, రెండు పక్కల నుంచి కూడా సేమ్ వస్తుంది. కానీ షేప్స్ అనేటువంటివి ఇది రఫ్ షేప్, ఇది ఎగ్జాక్ట్ షేప్ ఇట్లా వస్తుంది అనమాట. రైట్? సో వీటిలో మనకి ఎక్కడో ఒక చోట చూడండి, ఇక్కడ ఎక్కడో సమ్ ప్లేస్లో ఇక్కడ ఇది తీసుకుందాం. ఈ ప్లేస్లో మనకి ఈ బెండ్ చూడాలన్నమాట. ఇది డెరివేటివ్ చేస్తే కరెక్ట్గా చెప్పగలుగుతాం. రైట్? సో అది రఫ్ గ్రాఫ్, ఇది ఎగ్జాక్ట్ గ్రాఫ్. ఇక్కడ సంథింగ్ యూ విల్ గెట్ ద వెర్టికల్ హారిజాంటల్ టాంజెంట్స్ అనమాట. సో ప్యారలల్ ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. రైట్? సో ఇవి దట్స్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. సో దాన్ని వెర్టికల్ టాంజెంట్స్ కావాలి, ప్యారలల్ టు x యాక్సిస్ అంటున్నారు అంటే మనం చేయాల్సింది ఏమిటి? dy/dxని 0కి ఈక్వల్ చేయటం. బట్ గ్రాఫ్ చెప్పడం అనేటువంటిది నా ఉద్దేశం. సో dy/dxని 0కి ఈక్వల్ చేయండి. x is equal to 1 - 1 వస్తుంది. రైట్? సో దాని ప్రకారం యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. నెక్స్ట్, ఇది వెర్టికల్ టాంజెంట్. ఈ వెర్టికల్ టాంజెంట్ కేసులో ఏం చేయాలి అంటే, వెర్టికల్ టాంజెంట్ అంటే 1/dy/dxని 0 చేద్దాం. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. y మైనస్ e⁻xy ప్లస్ x is equal to 0. దీని డెరివేటివ్ అప్లై చేస్తే dy/dx మైనస్ e⁻xy. లేదు dy/dx కావాలంటే డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం dy/dx అంటే మైనస్ ∂f/∂x. ఏంటి ∂f/∂x అంటే? విత్ రెస్పెక్ట్ టు x ఇది 0, e⁻xyకి xyకి విత్ రెస్పెక్ట్ టు x y, xకి 1, విత్ రెస్పెక్ట్ టు y చేయాలి 1 మైనస్ e⁻xy ఇంటూ xyకి విత్ రెస్పెక్ట్ టు y రాయాలి, అంటే x వస్తుంది. at 1, 0 ఏమవుతుంది? dy/dx is equal to మైనస్ ఇంటూ మైనస్ 1 మైనస్ x ప్లేస్లో 1, y ప్లేస్లో 0,
1 మైనస్ ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 0 1 మైనస్ 1 ఎస్ చూసారా ఈ డినామినేటర్లో 0 వచ్చేసింది ఖచ్చితంగా అది వెర్టికల్ ట్యాంజెంట్ దట్ వాట్ వీ హ్యావ్ షోడ్ 1/dy/dx అనేటువంటిది 0 అయిపోతుంది రివర్స్ చేసినప్పుడు రైట్ నాన్న నెక్స్ట్ ఏమిటంటే కొన్ని కీ పాయింట్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ కండిషన్ ఫర్ ఏ గివెన్ లైన్ టు బి ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా బోర్డు ఎంసెట్ లెవెల్ వరకు సరిపోతాయి రైట్ కొన్ని జనరల్ కర్వ్స్కి వచ్చేటప్పటికి కొన్ని అడిషనల్ పాయింట్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి అవి ఇక్కడ మనం చూడబోతున్నాం కండిషన్ ఫర్ ఏ గివెన్ లైన్ టు బి టాంజెంట్ టు ఎ కర్వ్ ఒక లైను గివెన్ లైన్కి టాంజెంట్ అవ్వాలి అంటే ఏమిటి వాట్ ఈస్ ద కండిషన్ ఒకటి స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ పి అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ దీనికి స్లోప్ ఏమిటి -a/b ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి dy/dxకి ఈక్వల్ అవ్వాలి ఎక్కడ ఆ పాయింట్ దగ్గర x1 y1 దగ్గర నెక్స్ట్ రెండో పాయింట్ ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనేటువంటిది కర్వ్ మీద ఉంటుంది లైన్ మీద ఉంటుంది చూసారా y1 ఈజ్ ఈక్వల్ టు f(x1) అలాగే లైన్ మీద కూడా ఉంటుంది ax1 + by1 + c చూసారా మనకి ABC 3 పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ మరి 3 పారామీటర్స్ సాల్వ్ చేయాలనుకునేటప్పుడు మనకి 3 కండిషన్స్ కావాలి కండిషన్ నెంబర్ 1 స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ యూ విల్ గెట్ 1 కండిషన్ సెకండ్ point x1 y1 is lying on the plane on the curve next lying on the line also so substitute you will get 2 more equations so finally you will get 3 equations right nana so idi manaku vachetontadi so ikkada if a line touches an algebraic curve then on solving the equation of a line and tangent we get at least 2 repeated roots corresponding to the point of contact idoka oka study tip anamata ఒక కరువు ఇంటర్సెక్ట్ టచ్ చేస్తుందని అనుకునేటప్పుడు దానికి మినిమం 2 రిపీటెడ్ రూట్స్ ఉంటాయన్నమాట 2 రిపీటెడ్ రూట్స్ అదొకటి గమనించమనేటువంటిది ఆల్జిబ్రికల్గా చెప్తున్నటువంటి కండిషన్ షో దట్ ద స్ట్రైట్ లైన్ x cos alpha plus y sin alpha is equal to p touches the curve xy is equal to a square if p square is equal to 4a square is into cos alpha into sin alpha show that the straight line ఇది straight line ఇది టచ్ చేస్తుంది చూడండి xy is equal to a square dy/dx ని ఫైండ్ అవుట్ చేద్దాం y is equal to ఎంత నాన్న a square by x dy/dx ఎంత dy/dx is equal to -a square by x1 square right ఇక్కడ స్లోప్ ఎంత -a/b అంటే -cot alpha -cot alpha is equal to -a square by x1 square right so cot alpha is equal to a square by x1 square this is one condition next x1 y1 ఇదొక కేసు లేదు అంటే ఇంకొకటి ఈ సందర్భంలో ఏంటంటే ఈ లైన్ ఇది సెకండ్ డిగ్రీనే కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే x ఇంటూ y అంటే ఎంత p మైనస్ ఎక్స్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఒక కండిషన్ రాద్దాం px minus x square cos alpha is equal to a square sin alpha px minus so x square cos alpha minus px plus a square sin alpha ఇలా 3 కండిషన్స్ రాయటం కన్నా డైరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఆల్జిబ్రిక్ టిప్ ప్రకారం టచ్ చేస్తుంది అన్నప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది ఈ కర్వ్ని ఏదైనా ఒక లైన్ టచ్ చేస్తున్నప్పుడు నాని ఇది సెకండ్ డిగ్రీ కర్వ్ అయితే దీని డిస్క్రిమినెంట్ 0 అవ్వాలి డిస్క్రిమినెంట్ అంటే b² మైనస్ జామెట్రీ ఆల్జిబ్రా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో b² మైనస్ 4ac కామన్ రెండు రూట్స్ కూడా సేమ్ కాబట్టి b² మైనస్ 4ac 0 అవ్వాలి ఇది అలా ఫిక్స్ అయిపోవాలి మీరు మైండ్లో b² మైనస్ 4ac 0 b² అంటే ఎంతనైనా p² -4 టైమ్స్ ఏ అంటే ఎంతనైనా కాస్ ఆల్ఫా
C అంటే ఎంత నాన్న A square sin alpha which is equal to 0. So P square is equal to 4A square cos alpha sin alpha. So this is the best method. So substituting, you will get a quadratic equation when second degree curve is given. So that apply discriminant is equal to 0. Next, find the value of C such that the line joining the points become tangent to the curve. Apply చేయటమే. Only C find out చేయాలి. అంటే ఈ లైన్ జాయినింగ్, సో దీని స్లోప్ వచ్చేస్తుంది, that is equal to, that y is equal to C by x plus 1, the derivative of C by x plus 1, right? So you can make it. Next, tangent at P, ఇది ఒకటి చూద్దాం. Tangent at P 2,8 on the curve y is equal to x cube meets the curve again at Q. Find the coordinates of Q. జనరల్గా మనం ట్యాంజెంట్ అంటే ఒక చోటే ఉంటుంది, లేదు. సో జనరల్ కర్వ్లో సపోజ్ దిస్ ఇస్ ఎక్స్ క్యూబ్ కర్వ్ తీసుకుంటేనన్నా 2,8 దగ్గర ఒక లైన్ తీసుకున్నాం, దీన్ని ట్యాంజెంట్ తీసుకుంటే ఇది ఇక్కడ కట్ చేస్తుంది అనమాట. ఈ కోఆర్డినేట్స్ మనకు కావాలి, రైట్? ఆ కోఆర్డినేట్స్ మనకు కావాలి. మరి ఎలా చేయాలి దీన్ని? కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్. y is equal to x cube dy by dx. What is dy by dx? dy by dx is equal to 3x square at point at P2, 8 dy by dx. At P2, 8 dy by dx is equal to 3 times 4, 12. 3 times 4, 12. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. Equation of tangent y minus 8 is equal to 12 times x minus 2 అంటే 12x minus y minus 24 అంటే 24లో నుంచి 8 తీసేయాలి, 16 వస్తుంది కదా, minus 16 is equal to 0. Look at here. Okay, 12x minus y minus 16 is equal to 12x minus y minus 24 plus 8 minus 16 is equal to 0. ఇది. సో ఈ టాంజెంట్ దేన్ని కర్వ్ని మరలా ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తానంటే అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ ఫర్ సెకండ్ పాయింట్ అంటే క్యూ 12x minus 16 is equal to y. y అంటే ఎంత? x cube. y అంటే x cube. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x cube minus 12x plus 16 is equal to 0. క్యూబిక్ వచ్చేసింది సార్. ఎట్లా క్యూబిక్ వచ్చేసింది. సో గమనించండి జాగ్రత్తగా. క్యూబిక్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మనం వి అప్లై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఏదైనా ఒకటి సబ్స్టిట్యూట్ చేసేసి మనం దాన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ లాజికల్గా చూస్తే ఆల్రెడీ దీని మీద అంటే ఈ లైన్ మీద ఒక పాయింట్ ఉంది 2,8. ఆప్సిస్ దీన్ని సాటిస్ఫై చేయాలి. చూసారా? 2 cube 8 plus 16 24 12 2s are 24 సరిపోయింది. సో x cube minus 12x plus 16 is equal to 0 అని ఫ్యాక్టరైజ్ చేసేయచ్చు. ఎలా? x minus 2 అనేది ఒక ఫ్యాక్టర్, రిమైనింగ్ రాస్తున్నా. x స్క్వేర్ రావాలి, నాకు x స్క్వేర్ టర్మ్ రాకూడదు, పోవాలి మొత్తం. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ లేదు, కానీ ఈ ప్రాసెస్లో -2x స్క్వేర్ వచ్చేసింది, -2x స్క్వేర్ వచ్చింది. సో అది పోవాలి కాబట్టి నేను 2x రాస్తున్నా, 2x x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 16 ఉంది అంటే -8 ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో దీన్ని మనం సింప్లిఫై చేయటమే. x is equal to 2, దట్ ఈస్ ఆల్రెడీ గివెన్ పాయింట్ 2,8. రెండోది x స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ఆర్ 1 మైనస్ 3 అంటే 4 minus 3 minus 1 plus 3 minus 1. This is something like, so x is equal to 3 minus 1 or minus 3 minus 1. ఇది 2
ఆర్ 4 -4 2 ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర ఇచ్చిన పాయింటే, సో రిమైనింగ్ -4. సో క్యూ ఏమైపోతుంది నాన్న -4 కామా -64 ఎక్స్ క్యూ. కాబట్టి చూసారా ఇది అంటే ఒక చోట టాంజెంట్ మరొక చోట కూడా కట్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ హౌ వీ విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకేనా? సో దీని 2 -2 8 స్క్వేర్ అయిపోయింది, 8 × 8 అయిపోయింది. రైట్. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు వరకు మనం మాట్లాడినవన్నీ కూడా టాంజెంట్ అట్ గివెన్ పాయింట్, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఉంది మన దగ్గర. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్సో గివెన్. సో ఇది టాంజెంట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం చేస్తున్నది ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయటం అంటే S1 = 0 వర్క్ అవ్వదు. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నటువంటి S1 = 0 అనేటువంటిది వెన్ ద పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ద కర్వ్. సపోజ్ ద పాయింట్ ఈజ్ నాట్ లయింగ్ ఆన్ ద కర్వ్, నో. కాబట్టి మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? అంతేకాకుండా కర్వ్కి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కూడా మారిపోతాయి. సో అదేంటి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ పాయింట్ P అనేటువంటిది అవుట్ సైడ్ ఉంది నాన్న. దీని నుంచి మనం టాంజెంట్స్ని డ్రా చేయాలనుకుంటున్నాం. సో దీంట్లో మనం ఫస్ట్ది ఏమిటంటే పాయింట్ Q. ఇక్కడ పాయింట్ P ఉంది. కర్వ్ మీద Q అనేటువంటి పాయింట్ని తీసుకుంటున్నా. అంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు వచ్చింది అనుకోండి, సో దట్ వీ కెన్ ఫైండ్ ద టాంజెంట్ కదా. సో x1 y1 అనుకుంటే అది y1 = f(x1) అవుతుంది. స్లోప్ ఆఫ్ PQ y1 - b/x1 - a అది dy/dxకి ఈక్వల్ అవుతుంది. రైట్. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. యాక్చువల్గా ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ కోనిక్ తీసుకున్నాం అంటే పెరాబోలా కానీ ఎలిప్స్, హైపర్బోలా, వీటిల్లో తీసుకునేటప్పుడు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ఉంటాయి. ఒకవేళ క్యూబిక్ తీసుకున్నారనుకోండి, క్యూబిక్ కర్వ్ మనకి 6 టాంజెంట్స్ వస్తాయి. క్వార్టిక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి 12 టాంజెంట్స్ వస్తాయి ఒక బయట సైడ్ నుంచి. సరే, అలా మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అంత అవసరం లేదు మనకి, కోనిక్ వరకు చాలు. రైట్. సో ఇది ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి టాంజెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద కర్వ్ y = x² + 3x + 3, the tangent at which passes through the origin. సో ఈ కర్వ్కి సపోజ్ ఏదో కర్వ్ ఉందనుకుందాం, ఆరిజిన్ దగ్గర నుంచి టాంజెంట్స్ కావాలి మనకి. రైట్ నాన్న? ఇది P అనుకుంటే, ఇది Q అనుకుంటే సేమ్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. స్లోప్ ఆఫ్ PQ ఏమైపోతుంది? స్లోప్ ఆఫ్ PQ y1/x1 అయిపోతుంది, which is equal to dy/dx, at Q. అంటే y1/x1 is equal to dy/dx 2x + 3, 2x1 + 3. అంటే y1 is equal to 2x1² + 3x1. రైట్ నాన్న? మరి ఈ y1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x1² + 3x1 + 3 is equal to 2x1² + 3x1. 3x1 లక్కీగా క్యాన్సిల్ అయిపోయింది. ఇదేమైందంటే నన్ను 2x1², ఇది x1², అది క్యాన్సిల్. 3 is equal to x1² అయిపోయింది. సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు x1 is equal to ± √3 అయింది. రైట్. ఫైండ్ ద కోఆర్డినేట్స్. Suppose x1 is equal to ± √3 అయితే we need to find out y1 also. Right? x1 is equal to √3. y1 is equal to 3 + 3 √3 + 3. 6 + 3 √3. అంటే √3, 6 + 3 √3. నెక్స్ట్ -√3ని సబ్స్టిట్యూట్ చేస్తే -√3ని సబ్స్టిట్యూట్, అది కూడా 3నే. 6 - 3 √3. దిస్ ఈజ్ హాట్ ద పాయింట్స్ ఆర్. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ అనేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేటువంటి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం.
Okay, Nana, in the curve makes. So the same thing, you can practice this question. Find all x coordinates, tangent line passing through. Right. ఇక తర్వాత చూద్దాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే టాంజెంట్స్. ఎప్పుడు టాంజెంట్స్ అంటే పారామెట్రిక్ కర్వ్స్కి టాంజెంట్. కర్వ్స్ అనేటువంటివి ఆల్జిబ్రిక్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఫామ్లో ఇవ్వనప్పుడు, పారామెట్రిక్ ఫామ్లో ఇచ్చినప్పుడు వాటికి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ద సింపుల్ పాయింట్, ఆల్రెడీ వీ లెర్న్డ్ అబౌట్ ద పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. సో dy/dx విల్ బికమ్ xf of t, y ఏమో g of t అంటే dy/dt/dx/dt. ఇది g dash of t by f dash of t అయిపోతుంది. ఇంత తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, రైట్. ఇక్కడ నాన్న ఈ పారామెట్రిక్ కర్వ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే కొన్ని కర్వ్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ x⁴ y ⁴ a⁴ x ప్లేస్లో a cos క్యూబ్ తీటా, y ప్లేస్లో a sin క్యూబ్ తీటా తీసుకుంటే కాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది అనమాట. అలాగే √x + √y √a తీసుకున్నప్పుడు a cos పవర్ 4 తీటా, a sin పవర్ 4 తీటా, x⁴n/a⁴n y⁴n/b⁴n, ఆ సందర్భంలో a sin తీటా పవర్ 2/n, b sin తీటా పవర్ 2/n. అలాగే c²x², ఇవి కొంచెం అబ్జర్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో మన కాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, కొన్ని హైయర్ లెవెల్ క్వశ్చన్స్లో, రైట్. యూ కెన్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఈ యొక్క పారామెట్రిక్ ఫామ్లో ఒక్క క్వశ్చన్ చేద్దాం. ఎట్ p2, -1 నాన్న, రైట్. కాకపోతే dy/dx కావాలన్నప్పుడు dy/dx చూస్తే మనకేమొస్తుంది, dy/dt/dx/dt. ఏంటి ఇక్కడ వచ్చే ఇబ్బంది చూడండి. dy/dt అంటే 4t - 2, ఇక్కడ నన్ను dx/dt అంటే 2t + 3. మరి టీని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి కదా, కానీ పాయింట్ t ఇవ్వలేదు, పాయింట్ జనరల్ పాయింట్ ఇచ్చారు, కార్టీజియన్ పాయింట్ ఇచ్చారు 2, -1. కాబట్టి 2 = t² + 3t - 8, -1 = 2t² - 2t - 5. ఇది నాన్న, అంటే t² + 3t - 10 = 0. ఇక్కడ 2t² - 2t ఇది పక్కకు తీసుకొస్తే ప్లస్, -4 = 0, అంటే t² - t - 2 = 0. ఈ రెండింటిని కామన్గా సాటిస్ఫై చేసేటువంటి వాల్యూ, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్. ఓకే, రైట్. సో ఈ రెండింటిని సాటిస్ఫై చేసేటువంటి పాయింట్ చూస్తేనైనా ఏమొస్తుంది, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేసేయండి. 10 అంటే 5 2s are 5 2s are అంటే t - 2 t + 5, ఇక్కడ t - 2 t + 1, సరే, -2t. రెండింటిలో కామన్గా ఏముంది, t = 2 ఉంది. We need to substitute at t = 2. When we substitute t = 2, 4 2s are 8, 8 - 2 by, so 2 2s are 4, 4 + 3, so 6/7. ఇది స్లోప్. మరి ఈక్వేషన్ ఏమైపోతుంది నాన్న, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ y - y + 1 = 6/7 into x - 2. That's all, right? So this is what it is. So parametric formula, first we need to find out t, value of t. So after that substitute. That's all, Nana. Right? So ఇవి చాలా డిఫరెంట్ మోడల్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకొక మోడల్ ఏమిటంటే టాంజెంట్స్ ఇంటర్సెక్టింగ్ ద కర్వ్ ఇట్ సెల్ఫ్. ఇందాక మనం మాట్లాడుకున్నది ఆల్రెడీ y = x³ చేసాము. y = x³ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న, ఇది కొంచెం లెందీ క్వశ్చన్, దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి.
యూ విల్ గెయిన్ అ గుడ్ నాలెడ్జ్ అనమాట. ఇక లాస్ట్ పాయింట్కి వద్దాం, యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకి జనరల్గా యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా డిఫైన్ చేశారంటే, డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ at their point of contacts. So as the angle between their tangents at their point of point of intersection. అయితే ఇప్పుడు ఇచ్చిన కర్వ్స్కి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలనుకునేటప్పుడు what we can get what we need to get point of intersection. Find point of intersection, afterwards find the slopes, then tan theta, right? This is what it is. Once again I'm telling you, point of intersection is required. After getting point of intersection, at their point of intersection find both the slopes of both the curves. After that you apply tan theta formula, right? Next, so ఇది tan theta formula, right? ఇక్కడ నాన్న 3 key points. ఒకవేళ ఈ స్లోప్స్ ఈక్వల్ అయితే, రెండింటికి కూడా స్లోప్స్ ఈక్వల్ అయితే, యాజ్ వీ నౌ tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2, m1 is equal to m2, theta is equal to 0 degrees, అంటే రెండు టాంజెంట్స్ కూడా ప్యారలల్ అయిపోతాయి. సో యాంగిల్ అనేటువంటిది 0 అయిపోతుంది. ఒకవేళ m1 into m2 minus 1 అయితే రెండు కూడా పెర్పెండిక్యులర్. సో టాంజెంట్స్ పెర్పెండిక్యులర్ అంటే కర్వ్స్ కూడా పెర్పెండిక్యులర్. అట్లాంటి కర్వ్స్ని ఆర్థోగోనల్ కర్వ్స్ అంటారు. ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్ కర్వ్స్. ఇంకా మూడో కేసు ఏమిటంటే ఫార్ములా ఉపయోగించలేనటువంటి కేసు. ఒక స్లోప్ ఏమో నాట్ డిఫైన్డ్ అవుతూ ఇంకొక స్లోప్ 0 అయితే, రైట్, ఫార్ములాను ఉపయోగించలేము. ఒక స్లోప్ ఇన్ఫినిటీకి వెళ్తూ నాట్ డిఫైన్డ్ అవుతూ రెండో స్లోప్ 0 అయిపోతున్నట్లయితే అప్పుడు కూడా యాంగిల్ బిట్వీన్ ద లైన్ కర్వ్స్ అనేటువంటిది 90 degrees అయిపోతుంది. ఇఫ్ ద కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఎట్ మోర్ దెన్ 1 point, వీ షుడ్ ఫైండ్ దేర్ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్ ద పాయింట్. ఇదొక 4th పాయింట్. ఒకవేళ సరే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చెప్పారు, బాగానే ఉంది. ఒకవేళ ఆ రెండు కర్వ్స్కి కూడా మోర్ దెన్ 1 point ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటే పరిస్థితి ఏమిటి? అన్ని పాయింట్స్ దగ్గర కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో కొన్ని సిమెట్రిక్ కర్వ్స్లో సేమ్ యాంగిల్ వస్తుంది, కొన్ని అన్సిమెట్రిక్ కర్వ్స్లో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఆ యాంగిల్ డిఫరెంట్ వస్తుంది. సో కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇట్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ మోడల్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. సో దట్ ద కర్వ్స్ 2 sin square x, y is equal to cos 2x intersect at x is equal to pi by 6. So meaning x is equal to pi by 6, the point is also given, right? So when the point is given, what is their angle of intersection? So point y is equal to pi by 6. When point y is equal to pi by 6, what is it? Dy by dx. Dy by dx is equal to 2 sin x. So that means 4 sin x cos x. And the second one, dy by dx is equal to minus 2 sin 2x. At x is equal to pi by 6. At x is equal to pi by 6, what do we get? M1 is equal to 4 times sin x 1 by 2 cos x root 3 by 2. So this is root 3. What about here? Minus 2 into sin. Right. Sin 2x, sin pi by 3, root 3 by 2. So root 2 will get cancelled. So this is root 3 and that is minus root 3. So one is making 60 degrees, other one is making 120 degrees. No need to apply the tan theta formula also. Minus root 3 means 120 degrees. See, this is one line. This is 60 degrees. Minus root 3 means 120 degrees, right? So this is 60 degrees. So angle between these two lines will be 60 degrees. Pi by 3 is the answer. Instead of applying, or otherwise apply tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. Next, angle of intersection of the curves. X square minus y square is equal to a square and x square plus y square is equal to a square into root 2. If you observe, there is no point of intersection given. When the point of intersection is not given, we need to find the point of intersection. X square minus y square is equal to a square. X square plus y square is equal to a square into root 2. When you add both, 2x square is equal to a square plus root 2.
So a square into root 2 plus 1, right? So x square is equal to a square into root 2 plus 1 by 2. We need to find x, after that y. Instead of doing that, what I would like to tell you, in certain cases, what could be happen when the point is not given, when you find the slope here, 2x minus 2y into y dash is equal to 0. So y dash is equal to x by y. Here, 2x plus 2y, y dash is equal to 0. That means, what do you get here? This will be equal to y dash is equal to minus x by y. But both are coming same. Sometimes what could be happened with respect to, irrespective of x and y, what you will get, their product will be equal to minus 1. So there no need to find out, it's a point of intersection also. But in this case, that's not happening here, right? X square minus y square is equal to a square. Here x square plus y square is equal to root 2 times a square. So this is m1, x1 by y1, m2 minus x1 by y1. So tan theta is equal to x1 by y1. So this will become 2x1 by y1, m1 minus m2 by 1 plus m1 m2. What do you get? 1 plus m1 m2. 1 minus x1 square by y1 square. Right. So this is nothing but 2x1 y1, 2x1 y1 by y1 square minus x1 square. What is y1 square minus x1 square? A square. Right. So minus 2x1 y1 by a square. This is tan theta. So here x1 and y1, we can substitute x1 and y1 there. So in order to substitute x1 and y1, what we can write, so 2x1 y1, x1 square plus y1 square, 2x square we got, and if you subtract both, x square, this minus this, 2y square is equal to a square into root 2 minus 1, right? So y square is equal to a square into root 2 minus 1 by 2. Alternative methods మనం అప్లై చేస్తున్నది ఇక్కడ x square into y square వేస్తే a power 4 into root 2 minus 1 root 2 plus 1. So 2 minus 1 1 by 4. అప్పుడు xy ఏమైపోతుంది నాన్న ఈ సందర్భంలో a square by 2 అయిపోతుంది. సో దీన్ని a square by 2 అప్లై చేస్తే you will get minus 1. So tan theta is equal to minus 1, theta is equal to minus 45 degrees or 135 degrees అనేటువంటిది. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి రెండింటిని వెరిఫై చేసి ఎలా సింప్లిఫై చేయాలనేది మనం చూస్తూ ఉన్నాము, రైట్? సో దట్స్ ఆల్. ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ ఇఫ్ ద కర్వ్స్ x square by a square plus y square by 4 is equal to 1 and y cube is equal to 16x cut each other orthogonally, right? So cut each other orthogonally. When cut each other orthogonally means dy by dx, so product of the slopes is equal to 0. 2x by a square plus 2y y dash by 4 is equal to 0. So y dash is equal to x by a square is equal to y dash by 4 minus. So y dash is equal to minus 4x by a square y. ఇక్కడ ఏమవుతుంది 3y square y dash is equal to 16. So y dash is equal to 16 by 3y square. Here m1 into m2 minus 1. Minus 4x by a square y into 16 by 3y square, which is equal to minus 4 into 16 into x by 3a square into y cube అంటే 16x. చూసారా, అది ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేకుండా ఈజీగా అది క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు minus 1. Therefore minus 4 by 3a square is equal to minus 1. 4 is equal to 3a square. A square is equal to 4 by 3.
a is equal to plus or minus 2 by root 3. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటేనన్నా జనరల్గా మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం ఒకసారి రాకపోతే అది అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. లేదు, మనం డిఫరెంట్గా ఇక్కడ ఆలోచించాలి. ఎలా డిఫరెంట్గా ఆలోచించాలంటే అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజీగా వస్తుంటే ఓకే, లేదు అన్నట్లయితే దాన్ని సింప్లిఫై చేసి అవసరం లేకుండానే చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవసరం లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు థింక్ డిఫరెంట్ వేస్, రైట్? సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటేనన్నా ఇది ఈ ప్రాక్టీసు మీరందరూ చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. a-x² ప్లస్ b-y² ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫామ్లో ఉన్నటువంటివి కట్ ఆర్థోగనల్లీ అంటే ఇవి ఆర్థోగనల్ అయితే 1/a మైనస్ 1/b, సో రెసిప్రోకల్ అనమాట. ఇది 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 1/a' మైనస్ 1/b'. ఈ కండిషన్ అప్లై చేసి దాన్ని సాల్వ్ చేసి అప్లై చేస్తే మనకు వచ్చేది 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 1/a' మైనస్ 1/b'. సో ఇది చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి కామన్ టాంజెంట్స్. అంటే రెండు కర్వ్స్ ఇచ్చినప్పుడు వాటికి కామన్ టాంజెంట్ జనరల్గా మనం జామెట్రీలో చేస్తాం. ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటంటే ఇన్ జనరల్ కామన్ టాంజెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఈ సందర్భంలో మనం ఏం చేయబోతున్నాం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఇస్ ద సేమ్ ఫర్ బోత్ ద కర్వ్స్. కాబట్టి ఈ యొక్క దాంట్లో ఇట్లా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సపోజ్ ఇదొక కర్వ్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నీడ్ నాట్ బి ద సేమ్ అనమాట. సో ఇది డిపెండింగ్ ఆన్ ద కర్వ్స్, సో ప్రూవ్ దట్ ద కర్వ్స్ xy is equal to 4 and x² plus y² is equal to 8 touch each other at 2 points. Find the equation of their common tangents at these points. Okay, so this is what we need to identify. So ఈ సందర్భంలో xy is equal to 4, x² plus y² is equal to 4. ఇది హైపర్బోలా, ఇది సర్కిల్. మనకి ఈ రెండు కూడా జామెట్రీలో తెలుసు కాబట్టి సో బై రైటింగ్ దేర్ ఈక్వేషన్స్ వీ విల్ ఫైండ్ ఇట్ అవుట్. అంటే ఈ జనరల్ మెథడ్ అప్లై చేయం. తెలియకుండా వచ్చినప్పుడు మాత్రం మనం అప్లై చేస్తాం. ఇలాంటి సందర్భంలో మనం ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే y is equal to mx plus r minus r into root 1 plus m². ఈ లైన్ తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేసి స్లోప్స్ అంటే డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0ని అప్లై చేసి మనం డైరెక్ట్గా చేస్తాము తెలిసిన కర్వ్స్ అయితే. సో తెలియని కర్వ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ప్రూవ్ దట్ ద కర్వ్స్ చూడండి టచ్ at the points for which bx is equal to 2my plus 5/2. సో దీన్ని మనం కర్వ్స్ టచ్ అవుతున్నాయంట అంటే e పవర్ మైనస్ ax sin bx ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ax. రెండు ఈక్వల్ అనే కదా, రెండు క్యాన్సిల్ అయితే sin bx ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు bx ఏమైపోతుంది 2nπ కదా, 2nπ plus 5/2 where n is belonging to z using trigonometry, right? So atlage tangency number of solutions of the equations. Maroka application emitante find the possible values of p such that the equation 3x² is equal to px minus 1 as exactly one solution. ఇవి ఎలాగా అంటే ఇప్పుడు సపోజ్ ఇలా కర్వ్ ఉంది, వన్ సొల్యూషన్ అంటే టచ్ చేయాలి ఇక్కడ, రైట్? ఇది స్లోప్ టచ్ చేయాలి. ఇప్పుడు దీని స్లోప్ మోర్ దెన్ ఇది అయ్యింది అనుకోండి, ఇఫ్ స్లోప్ ఈజ్ మోర్ దెన్ దిస్ ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది. స్లోప్ లెస్ దెన్ దిస్ అయ్యింది అనుకోండి ఇది టచ్ చేయదు, కామన్ పాయింట్సే ఉండవు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ను కూడా చేయొచ్చు. అంటే డిఫరెంట్ అప్లికేషన్, హైయర్ లెవెల్ అప్లికేషన్, దట్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. y ఈజ్ ఈక్వల్ టు దీన్ని రెండు ఫంక్షన్స్ కింద తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 3 times x power 4, y ఈజ్ ఈక్వల్ టు
px minus 1 dy by dx is equal to 4 3s are 12, 12x cube. ఇక్కడ dy by dx is equal to p. dy by dx is equal to p. px minus 1 is exactly one solution. So ఇప్పుడు నన్న at a given point alpha తీసుకుందాం. at alpha comma beta. m1 ఏమవుతుంది? m1 is equal to 12 alpha cube అవుతుంది. m2 ఏమవుతుంది? p అయిపోతుంది. అంటే p is equal to, right? So p is equal to 12 alpha cube. ఈ రెండు స్లోప్స్ ఈక్వల్ అయిపోయినాయి, రైట్? at their point of contact. at their point of contact అంటే x1 y1 తీసుకుంటే px1 y1, what do you get? 3x1 power 4 is equal to px1 minus 1. Three x1 power 4 minus 1 is equal to plus 1 is equal to px1. So ఇప్పుడు ఇక్కడ 12x cube తీసుకునేటప్పుడు as exactly find the possible values of p such that the right. So this slope is equal to 12p cube. So p is equal to 12p cube. So at x1 y1, what do you get at x1 y1? That is a common point for both. m2 is equal to p at x1 y1. m1 is equal to 12x1 cube. So p is equal to 12x1 cube. Already we have y1 is equal to 12x1 cube into x1 minus 1 is equal to here 3x1 power 4. అయితే నన్న ఇక్కడ ఏమొస్తుందంటే 12x1 power 4 is equal to 4 is equal to 1 plus 3x1 power 4. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది నాన్న? 9x1 power 4 is equal to 1 వస్తుంది. అంటే x1 power 4 is equal to 1 by 9 వస్తుంది, రైట్? సో దిస్ is what it is. సో దెన్ x1 power 4 is equal to x1 is equal to ఏమవుతుంది? x1 square is equal to 1 by 3 అవుతుంది. x1 is equal to plus or minus 1 by root 3 వస్తుంది, రైట్? సో మనకి p కావాలి. సో p is equal to 12 times x1 power 3. సో దిస్ ఈజ్ 12 times x1 power 3. x1 power 3 అంటే ప్లస్ ఆర్ మైనస్ x1 అంటే 1 by 3 root 3. 1 by 3 root 3. సో ఈ రెండు ఇది చేస్తే 4 by ప్లస్ ఆర్ మైనస్ 4 by root 3. సో దిస్ ఈజ్ వాట్స్ అవర్ ఆన్సర్ ఈజ్. ఓకేనా? సో ఇది మోర్ దెన్ అయితే ఇది ఇలా వచ్చింది అనుకోండి, మోర్ దెన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, మోర్ దెన్ వన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇలా వచ్చింది అనుకోండి, నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దీన్ని బేస్ చేసుకుని మరొకసారి చెప్తున్నానన్నా, ఫస్ట్ దానికి కరువు స్లోపు, నెక్స్ట్ దానికి తర్వాత ఒక కామన్ పాయింట్ తీసుకునేటప్పుడు అట్ x1 y1 అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ x1 అనమాట. సో x1 సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనల్లీ యూ విల్ గెట్ ద p. సో ఇలా కొన్ని డిఫరెంట్ కర్వ్స్ని మనం చూస్తే ఇక్కడ ln of x is equal to cx square have exactly one solution. హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ అంటే దాని యొక్క స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అనేటువంటిది దీనికి ఈక్వల్ అయినటువంటి సందర్భంలో ఇది రాస్తాము, రైట్? సో ఇవి ఇలా డిఫరెంట్ కర్వ్స్కి సంబంధించినటువంటిది యూ కెన్ అబ్జర్వ్ సచ్ క్వశ్చన్స్ హియర్. నౌ అలాగే ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ ఇదొక అప్లికేషన్ అన్నమాట. సో లైన్కి ఒక ఈక్వేషన్ ఇచ్చారు, రైట్? సో ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ప్యారలల్గా ఒక టాంజెంట్ తీసుకుని ఈ రెండింటి మధ్య డిస్టెన్సే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, ఓకేనా? సో ఒక కర్వ్కి ఒక లైన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన లైన్కి
ప్యారలల్గా టాంజెంట్ని తెచ్చుకుని ఆ రెండింటి మధ్య డిస్టెన్సే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ సందర్భంలోకి వచ్చేటప్పటికి నాన్న y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 3x ప్లస్ 2, ఇక్కడ dy బై dx, హియర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఈ 2x ప్లస్ 3ని దేనికి ఈక్వల్ చేయాలంటే దీనికి ఈక్వల్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 1. సో 2x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 మైనస్ 2, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అయితే y ఎంత అవుతుంది? సో y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 ప్లస్ 2, 3 మైనస్ 3 0, మైనస్ 1 కామా 0, దట్ ఈస్ మైనస్ 1 కామా 0. సో అంటే మైనస్ 1 కామా 0కి దగ్గర దీనికి స్లోప్ వస్తుంది అనమాట. అంటే దీనికి ప్యారలల్గా ఉండేటువంటి టాంజెంట్ వస్తుంది. అయితే ఈక్వేషన్ ఏమైపోతుంది? ఈక్వేషన్ ఈజ్ y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఎంత నాన్న? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1 x ప్లస్ 1. అప్పుడు ఇది x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇది లైన్. అదర్ ఈక్వేషన్ ఏమిటి? x మైనస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి లైన్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, c1 మైనస్ c2 బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్. 3 బై రూట్ 2. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. చూసారా ఎన్ని అప్లికేషన్ చూస్తున్నామో. లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి సంబంధించి అప్లికేషన్ కట్టచ్చు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాగా వీటి మీద ఒక నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి దీనికి సంబంధించి లెంత్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. ఇక్కడ 4 కొత్త పదాలు. టాంజెంట్ ఓకే, మరి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏంటి? నార్మల్ ఓకే, లెంత్ ఆఫ్ నార్మల్ ఏమిటి? సబ్ టాంజెంట్ ఏమిటి? సబ్ నార్మల్ ఏమిటి? సో దీనికి సంబంధించి ఒక సింపుల్ డయాగ్రామ్తో, సపోజ్ ఇది ఒక కర్వ్ ఉంది ఇలాగా, ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసినప్పుడు ఇది పాయింట్, కామన్ పాయింట్ తీసుకుంటే P నుంచి దీనికి T. సో దీన్ని తీసుకునేటప్పుడు దీని లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటారు. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద పాయింట్ వేర్ టాంజెంట్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద పాయింట్ వేర్ ఇట్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్, అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద నార్మల్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్. దీన్ని లెంత్ ఆఫ్ నార్మల్ అంటారు. ఈ T నుంచి ఈ ఆర్డినేట్కి ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అని, ఈ ఆర్డినేట్ నుంచి జీకు ఉన్నటువంటి డిస్టెన్స్ని లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ అంటారు. ఇవి నాన్న, ఇవి 4 పాయింట్స్. ఓకే, సో దీనికి సంబంధించి ఫార్ములాస్ ఏమిటి అంటే దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి ఫార్మ్స్ ఇవి, ఈ 4 ఫార్మ్స్. లెంత్ ఆఫ్ టాంజెంట్కి వచ్చేటప్పటికి y1 రూట్ 1 ప్లస్ m స్క్వేర్, వేర్ m అంటే డెరివేటివ్, రైట్? ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ నార్మల్కి వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ నార్మల్ ఇది సంథింగ్ y1 బై m ఇంటూ, ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ నార్మల్కి వచ్చేటప్పటికి y1 ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. అలాగే లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్కి వచ్చేటప్పటికి y1 బై m. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ వచ్చేటప్పటికి y1m, రైట్? సో మరొకసారి చెప్తున్నా, y1 బై m ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ టాంజెంట్కి వచ్చేటప్పటికి, y1 ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ లెంత్ ఆఫ్ నార్మల్, y1 బై m లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, y1 ఇంటూ m లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, వేర్ m ఈజ్ ఈక్వల్ టు dy బై dx, వేర్ m ఈజ్ ఈక్వల్ టు dy బై dx. ఇదండి. సో దీన్ని అప్లై చేసి మనం కొన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫర్ ద కర్వ్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0, లెంత్ ఆఫ్ ద కర్వ్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కావాలి. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కావాలంటే అట్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఎంత? సో 0 0 అంటే -1 అవుతుంది. ఓకే, దీన్ని పక్కన పెట్టండి. సో dy బై dx కావాలి. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 4 at 0 at x is equal to 0 4 అయిపోయింది. ఇది అంటే m is equal to 4 అయిపోయింది. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏమిటి? y1 బై m ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్.
సో నాన్న y1 అంటే -1 -1/m అంటే 4 ఇంటూ √1 + 4 స్క్వేర్. సో √17/4 అంతే. సో సింపుల్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అంటే ఎంసెట్కి బోర్డ్ ఎగ్జామినేషన్కి, రైట్. సో రేర్గా జేఈ మెయిన్స్లో లెంత్ ఆఫ్ ద నార్మల్ టు ద కర్వ్ ఎట్ θ ఈజ్ ఈక్వల్ టు పారామెట్రిక్ ఫామ్లో ఇచ్చారు. సో dy/dx ఎంత, dy/dθ. సో ఇది sin θ, dx/dθ a ఇంటూ 1 + cos θ. సో దిస్ ఈజ్ ఏ గాట్ క్యాన్సిల్, sin π/2 1 అయిపోయింది, రైట్. సో లెంత్ ఆఫ్ నార్మల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు y1 ఇంటూ √1 + m². y1 అంటే ఎంతనన్నా, సో y1 అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో a వస్తుంది, a రూట్ dy/dx m అంటే 1 √2 √2a, రైట్. నెక్స్ట్, prove that for the curve y is equal to b times e power x by a, the subtangent at any point is always constant. Subtangent. So dy/dx is equal to b times e power x by a into 1/a. Subtangent ఫార్ములా గుర్తుపెట్టుకోండి, y1/m is constant. అంటే y1 అంటే ఎంతనన్నా b times e power x by a బై m అంటే ఎంత, b/a e power x by a. సో దిస్ ఈజ్ a వచ్చింది, సో కాన్స్టెంట్, దట్ ఈస్ కాన్స్టెంట్ ఆల్వేస్. వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ n ఇన్ ద ఈక్వేషన్ సో దట్ ద సబ్నార్మల్ మే బీ కాన్స్టెంట్ లెంత్. సో ఇలాంటి క్వశ్చన్స్ నాన్న ఇక్కడ కూడా మనకు కావాల్సింది dy/dx a power 1 - n times x power n - 1 subnormal y1 into m. సో y1 అంటే a power 1 - n x power n n into x power n - 1. This is what it is. So n times a power 1 - n into x power 2n - 1. It must be constant length. It must be constant. So no x term. No x term means 2n - 1 must be 0. So n is equal to 1/2. When n is equal to 1/2, it is. Right? అంతేనన్నా, చాలా సింపుల్ క్వశ్చన్స్. సో 4 పాయింట్స్ మనకి, లెంత్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్కి సంబంధించి మొత్తం మనకి రేట్ మెజర్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్, టాంజెంట్ నార్మల్స్లో జస్ట్ ఓన్లీ ఈ చాప్టర్ అని కాకుండా ఇన్ జనరల్ మనం ఎలా అప్లై చేస్తాం జామెట్రీలో, కామన్ టాంజెంట్స్ కానివ్వండి, కామన్ నార్మల్స్ కానివ్వండి, షార్టెస్ట్ డిస్టెన్స్ కానివ్వండి, టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, టాంజెంట్స్ ఫ్రమ్ ఆరిజిన్, ఇలా రకరకాల పాయింట్స్ని ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఈ కోణాల్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అండ్ అంతేకాకుండా వీటి యొక్క ఇంటర్ రిలేషన్స్ అనేటువంటి మీకు బాగా ఉపయోగపడతాయి. సో I hope you enjoy this application of derivatives. సో అంటే చాలా ఎక్స్టర్నల్ థింగ్స్ వచ్చేస్తున్నాయి. సో చాలా ఎక్స్టర్నల్ థింగ్స్ వచ్చినాయి, హయ్యర్ లెవెల్లో మనకి కొంతసేపు డిస్కషన్ జరిగింది. సో దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ వండర్ఫుల్ అబ్జర్వేషన్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ పార్ట్ 1. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ, బై బాయ్.